నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. నిన్ను సదాకాలముగా సంపూర్ణ సిద్ధిగా చేసి ఉన్నాను. సో నువ్వు ఎటువంటి చింత మాడబేడా, నీవు మంచి మనస్సాక్షి కలిగి ఎటువంటి యొక్క నీలో కల్ముషము కలంకణము లేకుండా, నీవు ఎటువంటి యొక్క నేను పాపిని అనే ఒక స్వభావం కలిగి ఉండకుండా నిర్మలమైన సమాధానముగా ఉదక స్నానము చేసిన శరీరము గలవారమునే ఉండి, నీవు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలంటే, మనస్సాక్షి నీది ఎలా ఉండాలంటే, నేను దేవుని ద్వారా రక్షింపబడిన దానినై ఉన్నాను. ఎటువంటి అపవాది వచ్చి నిన్ను శోధించినా ఆ శోధనను జయించాల్సింది ఎలాగంటే, నేను ఉదక స్నానము ద్వారా రక్షింపబడిన వాడినై ఉన్నాను. నేను ఇక మీద ఎన్నడూ పాపిని కాను. అలాంటి ఒక యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరదము అని అంటాడు. ఆయన నేను కొని ఉన్నాడు కాబట్టి. సో ఈ రోజున నీలో ఉన్న ఆ భయము, ఆ పాపి అనే భయము ఈ రోజున యేసు స్వామి రక్తము ద్వారా విడుదలవును గాక. ఆమేన్. 1 కొరింథీలో 11వ అధ్యాయము 23వ వచనము. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరమును నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ಅದೇನೆಂದರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ತಾನು ಹಿಡಿಕೊಟ್ಟ ರಾತ್ರಿಯಲ್ಲಿ ರೊಟ್ಟಿ ತೆಗೆದುಕೊಂಡು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಮುರಿದು. అయితే ఆ ప్రకారమే భోజనము పిమ్మట, ಇದು ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ ನನ್ನ ರಕ್ತದಿಂದ మీకు ఇందాడ నేను స్టార్టింగ్ లో ఒక అండర్లైన్ చేసుకోమన్నా. ఎక్కడ ఏంటిదంటే భోజనం చేసే ముందు, ఓకే ఇక్కడ ఏమంటున్నాడు, భోజనమైన పిమ్మట అంటే భోజనం ముందైనా భోజనం తర్వాత అయినా. చాలా మంది ఏంటంటే నేను భోజనం చేయకోకుండా ప్రభురాత్రి భోజనం తీసుకోనండి, నేను భోజనం చేసేసాను, నేను ప్రభు బలలో పాలు పంచుకోనండి. ప్రభు బలలో పాలు పంచుకునేటప్పుడు పరిశుద్ధురాలు అయిపోతాం మనం. ఈ రోజు నేను ఉపవాసం ఉంటానండి, ఎక్కడైనా ఉపవాసం ఉండి తీసుకోమన్నాడా? భోజనం ముందు గాని భోజనం పిమ్మట అన్నాడు, కానీ భోజనం ముందు తీసుకోవాలి తీసుకోకూడదని చెప్పాడా? మనము దేవుని కుమారులుగా ఈ యొక్క శరీర బంధకములో, ఈ లాక్డౌన్స్ నుంచి బయటికి రావాలి. ఈ మూఢనమ్మకముల నుంచి బయటకు రావాలి. దేవుడు చెప్తున్నాడు, భోజనం తర్వాతైనా భోజనం పిమ్మటైనా నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఏంటా నిబంధన? క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునెప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. అంటే చాలా మంది
ಅನೇಕರು ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ಕರ್ತನ ಮೇಜಿನ ಭಾಗಿಯಾಗುವಾಗ ఇక్కడ ఏమంటున్నాడు, కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకునుడి అని చెప్తున్నాడు. ನನ್ನನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ ಅಂತ ಹೇಳ್ತದೆ. కానీ మీరేం చేస్తారు, మోకాళ్ళండేసి ಅದನ್ನ ನಾವು ಮೊಣಕಾಲಕ್ಕೆ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ఏసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పుట్టినయ్యా పురుగునయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటారు.